హాయ్ సార్, హౌ ఆర్ యూ డూయింగ్? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి. సార్, ఒక సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలి అన్నది మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకున్నాం. యా. మోర్ ఆర్ లెస్ సిచ్యువేషన్లో నేనే ఉన్నాను అనుకుందాం సార్. నా అయితే మై సన్ హూ స్టడింగ్ ఇన్ స్కూల్, వాడు క్రికెట్కి వెళ్తాడు, అకాడమీకి వెళ్తాడు అవుట్ ఆఫ్ ది స్కూల్. బట్ సమ్మర్ క్యాంప్ స్కూల్లోనే ఉంటే స్కూల్ ఫ్రెండ్స్తో అటాచ్మెంట్ ఉంటుంది కదా అని చెప్పేసి సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాను సార్. సో డైలీ వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. వన్ ఫైన్ డే ఏమైంది అంటే తను క్రికెట్ అయిపోయి కరాటేకి వెళ్తున్నాడు. ఆ గ్యాప్లో, బ్రేక్ఫాస్ట్ గ్యాప్లో హీ సిట్టింగ్ హ్యావింగ్ హిస్ బ్రేక్ఫాస్ట్. తర్వాత మిగతా ఫ్రెండ్స్ ఫినిష్ చేయడానికి వెయిట్ చేస్తూ బాస్కెట్బాల్ ఆడదామని వేస్తున్నాడు. అది ఫంబుల్ అయ్యి అక్కడ నుంచి పాస్ అవుతున్న కోచ్కి తాకింది. తను ఏం చేశాడు, ఇమీడియట్గా కమ్ హియర్ అని చెప్పి బాల్ ఎందుకు తాకించినావు అని చెప్పి సిటప్స్ చేయించాడు. 37. అరే, నేను నార్మల్గా ఆడుతున్నా, నా ఆట నేను ఆడుతున్నా, సార్ అక్కడి నుంచి వెళ్ళిండు, తగిలింది, సారీ చెప్పిన. బట్ స్టిల్ నాకు ఎందుకు పనిష్మెంట్, నేను కావాలని సార్ని చూసి వేస్తే అప్పుడు నాకు పనిష్మెంట్ ఇస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకుని, బట్ సార్ని ఎదిరించలేక పనిష్మెంట్ తీసుకొని వాడిని కోచ్కి వెళ్ళి చెప్పాడు, సృజన్ వై ఆర్ యూ సిట్టింగ్ డల్, కమియర్ అని అడుగుతాడు కదా ఆబ్వియస్గా. నెక్స్ట్ స్టార్ట్ చేద్దామంటే సార్ ఇట్లా జరిగింది అని అంటే, నువ్వు నాకెందుకు చెప్పలేదంటే నాకు భయం వేసింది సార్, అందుకే నేను చెప్పలేదు, బట్ నా మిస్టేక్ లేదు. సో పక్కన వాళ్ళని పిలిచి అడిగాడు ఈ కోచ్, ఏమైంది, ఎవరిది తప్పు అంటే, సార్ మామూలుగా సృజన్ ఆడుతున్నాడు అక్కడ, అది బాల్ వెళ్ళి తాకింది సార్కి, లైట్గానే తాకింది, అక్కడ దాకా వెళ్ళి తాకాలి కదా అని అన్నాడు. ఇప్పుడు యాజ్ అ పేరెంట్గా నేను ఏం చేయాలి? సార్ని తిట్టాను అనుకోండి, వాడేవాడు వీడేవాడు డామ్ డూమ్ డిస్క్ నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి అన్నాను అనుకోండి, వాడికి గురువు అంటే రెస్పెక్ట్ ఎక్కడిది? అలా అని చెయ్యని తప్పుకు నేను ఎందుకమ్మా, వాడికి ఆల్రెడీ ఇక్కడ 7-8 స్టిచెస్ ఉన్నాయి సార్. కొట్టింది కోచే, బాల్ కొట్టింది కోచే, 8 స్టిచెస్ పడ్డాయి. అసలు అప్పుడు ఎవ్వరూ పలకల, ఎందుకంటే కావాలని కొట్టాడు కదా కోచ్ అయితే. గ్రౌండ్ అన్నాక, స్పోర్ట్స్ అన్నాక తాకుతాయి. వాడు అసలు ఒక చుక్క కూడా కార్చలే అప్పుడు. అండ్ ఒకవేళ సరిగ్గా ఆడకపోయినా, లేకపోతే సండే రోజు రౌండ్స్ తీయకపోయినా, లేట్ వచ్చినా కూడా వీడి రెగ్యులర్ కోచ్ వీడికి ఎప్పుడు పనిష్మెంట్ ఇస్తాడు ఏదో ఒకటి. అప్పుడు వాడు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు వాడు వచ్చి కంప్లైంట్ చేసినందుకు దట్ బాదర్స్. అది ఎప్పుడు చేయని వాడు హీ కంప్లైంట్, నా తప్పు లేదు అంటున్నాడు. కరెక్టే, కానీ ఎలా దీన్ని సాల్వ్ చేయాలి? గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలా అని వీడి దృష్టిలో వాళ్ళని తిట్టకూడదు. కానీ వీళ్ళకి ఏం చెప్పినా వేస్టేనా, నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే బోత్ ఆఫ్ us ఆర్ వర్కింగ్ పేరెంట్స్. సో ఈ సిచ్యువేషన్ ఎట్లా ఇప్పుడు కామన్ గా జరుగుతున్నాయి, ఇవి డెఫినెట్ గా అడ్రస్ చేయాలనిపించింది సార్. అబ్సల్యూట్లీ ఇక్కడ చాలా మంది వాళ్ళ మోరల్ సిచ్యువేషన్స్ ని కాపాడుకోవాలి. మోరల్ పొజిషనింగ్ ఆఫ్ ఎవ్రీవన్. మీరు ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, నిజంగా కూడా స్కూళ్ళలో టీచర్ ఎలా బిహేవ్ చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది, టీచర్ ఎలా బిహేవ్ చేస్తే పిల్లలు ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఈ మొత్తం ఈక్వేషన్ చెడిపోయింది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్, వీటందరిలోకి మధ్యలో ఎక్కడో ఈగో వచ్చి పడుతుంది. ఓకే, సరే మా సారీ చెప్పలేదు అనుకున్నాడేమో, దట్స్ ఓకే, పనిష్మెంట్ ఇచ్చాడు, ఏమవుతుంది, ఫ్రెండ్స్ ముందు పనిష్మెంట్ ఇస్తే ఏంటి, దట్స్ ఓకే అని హెల్దీగా తీసుకుంటే సాల్వ్ అయిపోతుంది. లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నప్పుడు సార్ అన్న లేదు బై మిస్టేక్ తగులుంటుందిలే అని అతను వదిలేసున్నా అయిపోయేది. ఇదంతా తెలుసుకుని మేనేజ్మెంట్ అట్లా చేయకండి అని వాళ్ళకి, నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా నాన్న, అటు నుంచి ఎవరన్నా పాస్ అవుతుంటే అని వీళ్ళకి చెప్పి సర్ది చెప్పినా బాగుంటుంది. ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే, వెన్ సమ్వన్ ఇన్స్టిగేట్స్ అండ్ సేస్ నీకు ఇగో లేదా, నీకు బేసిక్ లేదా, నువ్వు తప్పు చేయకపోయినా ఎందుకు అనుభవించాలరా. చాలా మందికి ఇది ఒక ఏజ్లో జనరేట్ అవుతుంది, దట్ నేను తప్పు చేయకపోతే నేను ఎందుకు పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది బోత్ వేస్ రాంగే. ఓకే, కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా కొన్ని మనకు వచ్చి పడతాయి. ఇది పిల్లలకి చిన్న ఏజ్ నుంచి నేర్పించాలి. వాళ్ళు అన్న మాటని కొట్టేసి కాదు, బట్ సమ్ టైమ్స్ మన మిస్టేక్ లేకపోయినా కొన్ని మన జీవితాల్లోకి వస్తాయి. నేను ఇది ఎంతమందిని చూసి చెప్తున్నాను, మన తప్పే ఉండదు. నేను మ్యారేజెస్, రిలేషన్షిప్స్లో చూస్తాను, వీళ్ళ సైడ్ నుంచి అన్నీ ఇస్తారు, అమ్మాయితో పాటు అన్నీ ఇచ్చి పంపిస్తారు, కానీ వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తారు. ఎందుకు వై, మేము ఏం చేసాము, మేము తప్పు మాట్లాడామా, ఎందుకు వై తెలియదు. అలా కొన్ని సందర్భాలలో మనము చెయ్యని తప్పుని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది పిల్లలకు నేర్పించాలి. సమ్ డే ఇట్ విల్ హ్యాపెన్, ఫేస్ ఇట్ బ్రేవ్లీ. ఏమీ కాదు, దానిలోకి ఇగో తీసుకురావద్దు. వాడిప్పుడు అనుభవించేదాకా నేను మారను,
నేను అనే ఈగో తీసుకురావద్దు. Hmm. సెకండ్, యాజ్ ఎ పేరెంట్గా బోత్ టీమ్స్ని పార్టీస్ని మళ్ళీ ఆ స్టోరీ అంతా వినడం కోసం కాదు, వీళ్ళకి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆ పొజిషన్లో ఉన్న బేబీకి ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ, ఇఫ్ యు ఆర్ రైట్ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ యూ అనేది వీళ్ళకి తెలియాలి. అట్ ద సేమ్ టైం ఆ టీచర్కి కూడా దట్ బై మిస్టేక్ అయ్యి ఉంటే ఐఎమ్ ఓకే టు ఫర్గివ్ అనేది. ఇంతమంది విచక్షణతో చాలా మెచ్యూరిటీతో ఆలోచించాలి. లేకపోతే చూస్తున్నాం మీరు స్కూల్లోకి వెళ్ళి పేరెంట్స్ వెళ్ళి కొట్టేసి వచ్చి పెద్ద పెద్ద గొడవలు చేసి అటు ఎక్స్ట్రీమ్ ఇటు ఎక్స్ట్రీమ్. మేము ఇది హాస్పిటల్స్లో చూస్తాం. నేను యాజ్ ఎ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఎంతో మంది హాస్పిటల్కి వస్తుంటారు. ఎవరో డ్యూటీ డాక్టరో ఒక నర్సో ఎక్కడో చోట సమ్ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ మిస్థింగ్ అవుతుంది, అయినప్పుడు ఇంకా మీద పడిపోయి కొట్టేసేసి, సో అటు ఎక్స్ట్రీమ్ వీళ్ళు కూడా డాక్టర్స్ రా దేవుళ్ళు కాదు, సమ్ టైమ్స్ ఇట్ కెన్ హ్యాపెన్ అని ఆలోచించడం రావాలి. డాక్టర్స్ కూడా అరే పేషెంట్ నా దగ్గర నన్ను దేవుడని నమ్మి వస్తున్నాడే, నేను ఐ కెనాట్ డూ రాంగ్ అనేది రావాలి. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ ఇద్దరికీ ప్రొవైడ్ చేసే ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయాలి. ఇంత వ్యవస్థ ప్రాపర్గా నడిస్తేనే అవుతుంది. నార్మల్గా కూడా ఆన్ పేపర్స్ మనకి ఇలాంటివన్నీ రూల్స్ ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూషన్ నడుస్తున్నా ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ అ ప్రాబ్లం, అందుకే హైరార్కీ అని పెట్టారు. నాకు ప్రాబ్లం వస్తే నేను నెక్స్ట్ లెవెల్ వాడికి ప్రాబ్లం వస్తే వాడు పైన, వాడు సాల్వ్ చేయలేకపోతే పైన, అట్లాగా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇట్లాంటి గొడవలు జరిగినప్పుడు దే కాంట్ జస్ట్ నువ్వు పనిష్మెంట్ తీసుకో అని ఉండదు. దెర్ ఇస్ అ డిసిప్లినరీ యాక్షన్ ఫర్ ఎవ్రీథింగ్. అందులో రైట్ ఆర్ రాంగ్ గా చూసుకోవాల్సిందే. ఒకవేళ ఆ టీచర్ వితౌట్ ఎనీ ఎంక్వైరీ జస్ట్ బాల్ తగిలింది కాబట్టి పనిష్మెంట్ ఇచ్చారు అంటే అబ్సల్యూట్లీ రాంగ్ వాళ్ళదే. అట్ ద సేమ్ టైం డిసిప్లినరీ యాక్షన్, నిజంగానే తప్పు చేశాడు అనిపిస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి దెర్ ఇస్ ఎ మెథడ్. ఈ మెథడ్ని ఫాలో అవ్వని వాళ్ళందరూ ఎప్పుడు కూడా పనిషబులే. నేను చెప్తున్నా కదా, ఎక్కడన్నా ఒక హాస్పిటల్లో ఏదైనా మిస్టేక్ జరిగింది లేదా స్కూల్లో ఏదైనా మిస్టేక్ జరిగింది, దెర్ ఇస్ ఎ మెథడ్ టు డీల్. సో ఒకవేళ మ్యారేజ్ చేసుకుని వెళ్ళారు, అత్తగారింటికి వెళ్ళారు, అక్కడ ఏదైనా ప్రాబ్లం అయింది, నువ్వు అరుచుకున్నావో జుట్లు పట్టు కొట్లాడుకున్నావు కాదు పాయింట్, అక్కడ దెర్ ఇస్ ఎ మెథడ్. అందుకే మనం అందరం మనుషులము. వేర్ దెర్ ఇస్ ఎ మెథడ్. ఎవరైతే తప్పు చేశారో వాడికి తెలియాలి తప్పు చేశాను అని, వాళ్ళకి ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలో వాళ్ళు ఇవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేస్తుంది మనకి మొరాలిటీ. రూల్స్ ఉన్నాయి బట్ గురువు కదా, నేను ఎలా అంటాను. ఓకే, అండ్ తర్వాత వీడు ఆఫ్టర్ ఆల్ స్టూడెంట్ కదా, వీడు నాతో ఎదురు సమాధానం ఏంటి, ఈ రాంగ్ మొరాలిటీస్ వస్తాయి. ఎప్పుడైనా సరే రైట్ అండ్ రాంగ్ ఉంటుంది, కానీ హైరార్కీలో బికాజ్ నేను పెద్దవాడిని కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అనేది ఎప్పుడు లేదు. అది మనం యాజ్ ఏ స్టాండర్డ్గా పిల్లలకి చూపిస్తేనే వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడైనా తప్పు చేస్తే దే విల్ స్టాండ్ ఫర్ ఇట్. లేకపోతే ఓకే తప్పించుకునే మార్గాలు నాకున్నాయి, నేను పెద్దోడిని అని చెప్పి ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మన సొసైటీలో చూస్తున్న ప్రాబ్లమ్స్ కూడా అవే కదా, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర పొజిషన్ ఉంది, నేను ఏదైనా చేస్తాను అనే స్టేజ్కి వెళ్ళకూడదు. కొంతమంది ఈగో ఇష్యూస్తో ఇంట్లో ఇంట్లో ఏదో వాడికి ఇంట్లో ఏదో ఫైట్ అయి ఉంటుంది, అది వచ్చి ఇక్కడ పిల్లల మీద చూపిస్తారు. ఉన్నారు అలాంటి ఈగోయిస్టిక్ పీపుల్. దేర్ ఆర్ సర్టన్ నార్సిసిస్టిక్ మెంటాలిటీస్ వేర్ ఇంట్లో జరుగుతున్న టార్చర్ అంతా ఇక్కడ అనుభవిస్తారు, ఇక్కడ పుష్ చేస్తారు. ఇంకా ఈ రోజుల్లో మేము చూస్తున్నది అమ్మాయిల్ని అబ్బాయిల్ని సెపరేట్ చేసి చూడడం కానీ, లేకపోతే రాంగ్ దృష్టితో చూసే కొంతమంది కానీ, ఇలాగా చాలా కేసులు ఉంటాయి. వేర్ ఆ ఒక్క పాయింట్ పట్టుకుని వాళ్ళు దాన్ని కవరప్ చేసుకోవడానికి క్యారెక్టర్ అసాసినేషన్, పర్సనాలిటీ అసాసినేషన్ ఎట్లా చేస్తారంటే, వాడి మిస్బిహేవియర్ వల్లే మేము ఇలా చేయాల్సి వచ్చింది అని టీమప్ అయిపోతారు. సో దానివల్ల దాన్ని కవరప్ చేసుకోవడానికి ఒకవేళ ఒప్పుకున్నారంటే మేనేజ్మెంట్ ఫాల్ట్ అయిపోయింది, అయ్యో కాలేజ్లో ఇన్స్టిట్యూషన్తో పేరు పాడవుతుంది అని కవరప్ చేస్తారు. ఇంకా కవరపింగ్తో ఎక్కువైపోతుంది. సో ఇందులో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సమ్వేర్ డిసిప్లిన్ ఇస్ రాంగ్, వీ విల్ సిట్ అండ్ టాక్ ఇట్ అవుట్, ఆర్ వీ విల్ హ్యావ్ రైట్ యాక్షన్ అనే యాక్షన్ కూడా డిఫైన్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో టు క్లియర్గా ఓపెన్ చేస్తే దేర్ ఆర్ 4-5 యాంగిల్స్ ఇందులో. ఫస్ట్ హ్యుమానిటేరియన్ యాంగిల్. హ్యుమానిటేరియన్ యాంగిల్లో తప్పు జరగచ్చు, అందరితోనూ తప్పు జరగచ్చు, సమ్ మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొరాలిటీ యాంగిల్. మొరాలిటీ యాంగిల్లో నేను పెద్దోడిని కాబట్టి నేను ఏదంటే అది, ఆర్ బికాజ్ నేను చిన్నోడిని కాబట్టి గురువు ఏం పనిష్మెంట్ ఇచ్చినా ఉండిపోవాలి అనేది లేదు. ఓకే, సో ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. కానీ అది ఎలా సార్ చెప్పడం, నువ్వు రాంగ్ అయితే నువ్వు ఎందుకు ఫైట్ చేయలేవు, నువ్వు ఎందుకు మాట్లాడలేవు, ఎందుకు ఎదిరించలేవు అని చెప్పలేవు. ఎప్పుడు చెప్పకూడదు అలా. నీకు రాంగ్ అనిపించింది, నువ్వు అక్కడికక్కడ పోట్లాడద్దు.
యూ కమ్ బ్యాక్, దెర్ ఇస్ ఎ మెథడ్ టు ఇట్. మీరు Hmm. లెటర్ రాయొచ్చు, మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, మీరు మేనేజ్మెంట్కి లెటర్ రాయొచ్చు. వెన్ యూ దట్స్ ఫీల్ వాట్ ఐ డిడ్. నా సైడ్ నుంచి తప్పు లేదు అనిపించినప్పుడు ఆల్వేస్ ప్లీజ్ టేక్ ఇట్ టు హయ్యర్ అథారిటీస్. అండ్ ఇక్కడ థర్డ్ ఇంపార్టెంట్, నాకు న్యాయం జరగలేదు కాబట్టి బాధపడాలి అనే యాంగిల్ ఉండకూడదు. ఓకే, సమ్ టైమ్స్ నిజంగా కూడా ప్రాసెస్లో నా దగ్గర ఏ ప్రూఫ్ లేకపోవచ్చు, నా సైడ్ నుంచి నేను కరెక్ట్ ఉన్నా నాకు ప్రూఫ్ లేకపోయి ఉండొచ్చు. ఓకే, రోడ్డు మీద వెళ్తూ చాలా జరుగుతాయి, వేరే వాళ్ళు వచ్చి మనకు డాష్ ఇస్తారు, మనమే తప్పు అంటారు. మరి ఐ డోంట్ హ్యావ్ ప్రూఫ్. నా బిగ్గర్ వెహికల్ స్మాలర్ వెహికల్ అవుతాయి. సో మనం అయ్యో అయినా నేను తప్పు చేయలే కదా, నేను ఎందుకు, అవసరం లేదు. తప్పు చేయకపోయినా బాధపడాలి అనే రూల్ లేదు. చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోవడానికి నేను ఒక మాట చెప్తాను, ఇది మీరు వినుంటారు కూడా. Sure. నన్ను తప్పు చేస్తే అంటే పడతాను కానీ తప్పు చేయకుండా అంటే పడలేను. ఇది ఓవర్ యాక్షన్ మాట. కొన్ని సార్లు కానీ నిజమే కదా సార్, తప్పు చేస్తే ఓకే, తప్పు ప్రూఫ్ చేయకుండా ఉండదు. నేను అదే చెప్తున్నా, వాళ్ళంత ఒప్పుకునే మైండే ఉంటే వాళ్ళు అక్కడ దాకా రానివ్వరు. ఓకే. సో నీ మైండ్ ఏమైంది అంటే మన బికాస్ కొంతమంది అండ్ మనమున్న పొజిషన్లో ప్రూవ్ చేయలేనప్పుడు అయ్యో నన్ను ఇంత చేస్తాడా అని ఆవేశపడిపోయి మనకు ఎమోషనల్లీ మన లోపల బీపీ పెరుగుతుంది తప్పితే అవి మారవు. సో అలాంటి విషయాల్ని జరుగుతుండే సో మచ్ ఆఫ్ నాన్ సెన్స్ ఇన్ దిస్ వరల్డ్ జరుగుతాయి కొన్ని. మన దాన్ని బాధ పెట్టుకుని బాధపడకూడదు. వాడు ఎందుకు ఇలా చేస్తాడు అనే దాంట్లో మన ఆవేశం కోల్పోవద్దు. దానివల్ల నీకు ఒక్క పైసా లాభం ఉండదు సరి కదా, నీ బీపీ పెరిగి నీ స్ట్రెస్ పెరిగి అనవసరం. అండ్ దిస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ బ్రూటల్ వరల్డ్ అండి. ఎవడైనా పవర్ ఉంది డబ్బు ఉంది అంటే తిప్పేస్తారు ఈజీగా. అక్కడ ఉన్న వాళ్ళు నీ కళ్ళ ముందు అప్పటిదాకా నీకు చెప్పిన వాళ్ళు తిప్పేస్తారు. సో నేను అలేంది బాధపడిపోతాను. ఈ రోజుల్లో జరిగే అన్ని డిప్రెషన్లకి, లోన్లీనెస్లకి, మూడ్ డిజార్డర్స్కి కారణం ఇదే. నేను అనుకున్నట్టుగా నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, నేను తను సిన్సియర్గా ప్రేమించాను, తను ఎందుకు ప్రేమించట్లేదు? ఓకే, ఇన్ని రోజులు ప్రేమించినట్టు నటించిందిగా, నేనేం తప్పు చేశాను? నేనే చెప్తున్నా, దానివల్ల వాళ్ళంతా ఆలోచించే విచక్షణతో ఉంటే ఈ బాధే రాదు. సో నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఏది అంటదు అనేది లేదు ఈ ప్రపంచంలో. కొన్నిసార్లు వీ మే గో రాంగ్. వీ విల్ ట్రై మ్యాక్సిమం టు బీట్ ద సిస్టమ్, బట్ అవ్వకపోవచ్చు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మీ పిల్లలకి అది ఈ రోజుల్లో పిల్లలకైతే కంపల్సరీ నేర్పించాలి. నానా షిట్ హ్యాపెన్స్, దేర్ ఆర్ థింగ్స్ విచ్ గో అవుట్ ఆఫ్ అవర్ వే, దేర్ ఆర్ థింగ్స్ విచ్ యూ క్యాన్ నాట్ కంట్రోల్, దేర్ ఆర్ థింగ్స్ వేర్ రూడ్ పీపుల్, ష్రూడ్ పీపుల్, డర్టీ పీపుల్ ఉంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు, బురద జల్లుతారు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. బీ ప్రిపేర్డ్ ఫర్ ఫైట్ ఫర్ ఇట్ ఇన్ అ మోర్ సట్లర్, కామ్, ప్రశాంతంగా పెట్టాల్సింది పెడతాం. తర్వాత వాడు మారలేదు, వాడికి విచక్షణ లేదు, వాడికి బుద్ధి లేదు, వాడు చేయలేదు, మోసం చేశాడు. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ యాజ్ వెల్. సొంతము ఓకే, మా కౌరవులు పాండవులు బ్రదర్స్ అయినప్పటికీ, నా 5 ఊళ్ళు ఇచ్చినను చాలు అన్నప్పటికీ యుద్ధం దాకా తీసుకెళ్లారు. అదే భారతం. ఓకే, అదే నిజం. దట్ కొంతమంది అంత ష్రూడ్గా ఉంటారు. వాళ్ళ తప్పని తెలిసినా, దుశ్శాసనుడు చేసినది తప్పని తెలిసినా దబాయించే బ్యాచ్ ఉంటారు. అది నేర్చుకోవాలి లైఫ్లో టు బీ హ్యాపీయర్. దట్ దబాయించే బ్యాచ్ వాస్ కొన్నిసార్లు ఐ మే లూజ్ ఫర్ డూయింగ్ నథింగ్. నేను ఏ తప్పు చేయకపోయాను. అరే మనం చూడట్లేదు సొసైటీలో ఇప్పుడు ఎంత, మనము ట్యాక్స్ కడితే మన రోడ్లను ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తే మనం మాట్లాడి హక్కు కూడా లేదు. అడగండి కావాలంటే, గో అండ్ ఆస్క్. వాడు మీద చెప్తాడు, వాడు మీద చెప్తాడు, ఎవరు అరే ఇట్స్ మై కంట్రీ, ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ ప్లేస్ చెప్పడానికి ఉండదు. వీ డోంట్ హ్యావ్ దట్ సే. నెగిటివ్ అవ్వమని చెప్పట్లేదు, బాధపడదన్న దాని గురించి. వీ డోంట్ హ్యావ్ ఎ ఆప్షన్ టు. కొన్ని హైరార్కీలో ఫెయిల్ అయిపోతాం. ఓకే, అండ్ ది అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా లోపల నేను ఎమోషనల్లీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటి నన్ను అంత గుచ్చుతోంది, నాకు బాధ వేస్తుందంటే అబ్బాయిని మీరు షుడ్ గో అండ్ ఆస్క్. అలా జరిగితే సీన్, నిన్ను గుచ్చుతున్నది ఏంటి లోపల? అందరి ముందు పరువు పోయిందా? ఎక్కడుందా పరువు? నువ్వు అనుకుంటే ఉంది. సో దట్ ఆ ఇంట్రికేట్గా లోపల వాళ్ళు ఆలోచించుకుంటే నెక్స్ట్ టైం అలాంటి ప్రాబ్లం వాళ్ళే డీల్ చేస్తారు. ఓకే, యూ డన్ ఎ మిస్టేక్, దీస్ ఆర్ ద మెథడ్స్ ఐ కెన్ ఫాలో. ఇది మనకి, అందుకే దాన్ని ధర్మం అంటారు. మనకి న్యాయం కంటే కూడా ధర్మం ఎక్కువ. ఎందుకు తెలుసా ధర్మం? కొన్నిసార్లు మన చేతిలో ఏముండదు. కొన్నిసార్లు శ్రీరామచంద్రుడు అంతటి వాడే అడవికి పోవాలి. ఎందుకు? మా నాన్న మాట ఇస్తే నేను అడవికి పోవడం ఏంటి, ఇది మరీ అని అనుకోలే. దట్ ఈస్ ట్రూ. ధర్మం సమ్ టైమ్స్ ఈజ్ హార్డ్.
Yes. ఓకే, ఇది పిల్లలకు అర్థం కాకపోవచ్చు, బట్ కొంచెం ఏజ్ వస్తున్న కొద్దీ పిల్లలకి అందరికీ తెలియాలి దట్ లైఫ్లో కొన్ని థింగ్స్ మన కంట్రోల్లో లేకుండా మనని బ్లేమ్ చేసే వస్తారు, Hmm. మనని తప్పని చూపిస్తారు. సీతా సాధ్విని అయోనిజ భూమి నుంచి ఉద్భవించిన ఆమెను కూడా అన్నారు. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ మనుషులు, సమ్టైమ్స్ మిస్అండర్స్టాండింగ్ అండ్ వాళ్ళ ఈగోలతో చేస్తారు. Hmm. వాళ్ళ ఈగోలతో ఇట్స్ ఆల్ మన లోపల అబ్జర్వ్ చేస్తే మన మైండ్తోనే ఆడతారు. Hmm. దాన్ని కంట్రోల్లో పెట్టుకున్న రోజు సిచ్యువేషన్స్ యూ విల్ డీల్. Deal. దెర్ ఇస్ నో మొరాలిటీ, దెర్ ఇస్ నో రూల్ అండ్ రెగ్యులేషన్, దెర్ ఇస్ నథింగ్. సిచ్యువేషన్ డీల్ చేస్తాం. Hmm. ఎంతమంది ఈరోజు డిప్రెషన్లో వరీస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఈ అన్నెసెసరీ మొరాలిటీ తలలో పెట్టుకొని నేను సిన్సియర్గా ప్రేమించాను సార్ అంటాడు. Hmm. నాతో ఎందుకు ఇంత అన్యాయం సార్, ఎన్ని మాటలు చెప్పింది సార్ అన్నాడు ఒక అబ్బాయి నాకు ఈ మధ్య. ఎన్ని మాటలు చెప్పి మోసం చేసింది సార్ అని. Hmm. అంటే నువ్వు ఈ లైఫ్లోకి వచ్చావు కాబట్టి, నువ్వు మంచోడుగా ఉన్నావు కాబట్టి నేను ఎవడు మోసం చేయకూడదు అని స్టాంప్ వేయించుకొచ్చామా దేవుడి నుంచి మరి. చేస్తారు. దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. Yes. ఓకే, వాళ్ళు ఎందుకు అలా మంచిగా లేరు అని వాళ్ళ కర్మని నీ తల మీద పెట్టుకుని మోయకూడదు. That's what. అది ఇంపార్టెంట్. Yes, sir. ఫైట్ ఇట్ అవుట్ హార్డ్, బట్ అట్ ద సేమ్ టైం బీ కూల్ అండ్ కామ్. Yes. ఇవాళ పేరెంట్స్కి చాలా అవసరమైన వీడియో. సేవ్ చేయండి. మీకేమైనా ఇంకా అడగాలనిపిస్తే, చెప్పాలనిపిస్తే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.